వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఏకగ్రీవం చేసుకోవాలని, స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందా? చర్చలను కిడ్నాప్గా మలిచి అక్కడ రాజకీయాలు చేశారా? బీఆర్ఎస్ కిడ్నాప్ రాజకీయాలకు తెరలేపిందా? అసలు కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత, అక్కడ సర్పంచ్ అభ్యర్థి భర్త గారు సందీప్ రెడ్డి, ఆయన ఏమంటున్నారు? ఆయన అభిప్రాయాలు స్పష్టంగా విందాం. అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది? సందీప్ రెడ్డి నిజంగా కిడ్నాప్ అనే సంఘటనలో పాల్గొన్నారా? కిడ్నాప్ అంతా ఉత్తుత్తిదేనా? బీఆర్ఎస్ చేస్తున్న పక్కా రాజకీయమా? సందీప్ రెడ్డితో బిగ్ న్యూస్ జరిపిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం. అసలు సమస్య ఏంటి? మీ మీద ఇలాంటి కంప్లైంట్లు వస్తున్నాయి అని మీ పేరు ప్రత్యేకంగా లేకున్నా మొత్తానికి ఒక బీఆర్ఎస్ నేతను కిడ్నాప్ చేశారు, మూత్రం తాగించారు అనే కంప్లైంట్ వస్తుంది. అసలు దీని మీద మీరు క్లారిటీ ఇవ్వండి. ఇదంతా అసత్య ప్రచారం అండి. ఎలాంటి కిడ్నాప్ లేదు, ఏం లేదు. మేము అందరం కూడా ఈ గ్రామాన్ని ఇనాన్మస్ చేసుకొని మా మంత్రి గారు ప్రకటించిన విధంగా 30 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఇనాన్మస్ అయిన గ్రామ పంచాయతీలకు ఆ ఒక్క ఆశతో మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆశతో మాత్రమే మేము ఇనాన్మస్కు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఒప్పుకొని ఈ ప్రతిపాదన తీసుకొచ్చేసి అందరం మాట్లాడుకొని సామరస్యంగానే ఉన్నాం. దాని తర్వాత ఈ భూపాల్ రెడ్డి ఏదైతే ఉన్నాడో మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఈ గ్రామం ఎట్టి పరిస్థితుల్లో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పట్టున్న ఈ 5 గ్రామాలలో డిస్టర్బ్ చేయాలి. సందీప్ రెడ్డిని ఒక్కరిని డిస్టర్బ్ చేసినట్టయితే ఈ 5 గ్రామాలు డిస్టర్బ్ అవుతాయి, ఆయనని కట్టడి చేయాలి, ఇనాన్మస్ కావద్దు అని చెప్పేసి ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతుంటే చూడలేక ఓర్వలేక నా మీద ఎట్లనైనా చెప్పి పోటీ పెట్టాలని చెప్పేసి ఒక మతి స్థిమితం లేనటువంటి ఒక రిహాబిలేషన్ సెంటర్లో మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి నా మీద పోటీకి అని చెప్పేసి, నువ్వు నామినేషన్ వేసి వెళ్ళిపోతే నీకు 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆయన ఆఫర్ ఇచ్చి నా మీద ఇలాంటి అసత్య ప్రచారాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మా గ్రామస్తులందరూ కూడా తిప్పికొడుతున్నారు. కాకపోతే కొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని బదనాం చేయాలని మాత్రమే ఈ పని కట్టుకొని కాళ్ళు అరిగేలాగా మా గ్రామానికి తిరుగుతున్నారు చాలామంది యూట్యూబర్లు, అది కూడా టీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబర్లు. కాబట్టి దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఈరోజు గ్రామంలో ఏం జరుగుతుందో గ్రామస్తులకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఈ యూట్యూబర్లకు ఏం తెలుస్తుంది, బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఎవరు వచ్చినా కూడా తీన్మార్ మల్లన్న వస్తే ఆయన బట్టి 300 మందిని బయట వాళ్ళని వేసుకొని వచ్చినాడు. మన తెలుగులకు రగ్గారు వేసుకొని మరీ ఘోరంగా వేరే మహిళల్ని తీసుకొచ్చి మా గ్రామ మహిళల్ని, అది కూడా యాదవ మహిళల్ని అమ్మనాబూతులు తిట్టడం జరిగింది. అట్లాంటి ఈ ప్రవర్తన మంచిది కాదు. రగ్గారు, మీరు మొన్న వచ్చినప్పుడు జరిగిన సంఘటన మీద మేమైతే మా గ్రామస్తులు బాగా ఆందోళన చెందుతున్నారు. ఏంది మన మీద వచ్చేసి బయట వాళ్ళు ఏంది దౌర్జన్యం, ఇంత ఘోరమా? వీళ్ళు ఎన్ని రోజులు వస్తారు, వాళ్ళకి ఆపద అంటే వస్తారా? ఇన్ని రోజులు బీసీలందరికీ ఎప్పుడు వచ్చిర్రు? వాళ్ళు బీసీలు సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి మందలు ఇచ్చిర్రా? ఇట్లాంటి టైంలో రాజకీయం చేయడానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని బదనాం చేయడానికి మాత్రమే వాళ్ళు కంకణం కట్టుకొని మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళు అందరం కూడా, మేము కులాలు అనేది మా దగ్గర అసలు సంబంధమే లేదు. అన్న అనుకుంటాం, అక్క అనుకుంటాం, తమ్ముడు అనుకుంటాం, బావ బామ్మార్ది అనుకుంటూ అందరం కూడా ఒక దగ్గర తిరిగేటోళ్ళం. పొద్దుకులు మేము అందరం కూడా కలిసి ఉండేటోళ్ళం. మా మధ్యన ఇలాంటి చిచ్చు పెట్టి మమ్మల్ని అందరినీ, మా గ్రామాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే, ప్రభుత్వం వచ్చింది గత 10 సంవత్సరాల్లో చేయండి మొత్తం నేను ఈ 5 సంవత్సరాలలో మా గ్రామాన్ని అంకాపూర్ రేంజ్లో ఇక్కడ నల్లగొండలో ఎల్లమ్మగూడెం ఉంటుంది అనే విధంగా నేను తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో నేను ఇప్పుడు కంకణం కట్టుకొని గ్రామంలో ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటగా 25 కిలోమీటర్ల రోడ్డును 65 కోట్ల రూపాయలతో మంత్రి గారి దగ్గర పట్టుబట్టి తీసుకురావడం జరిగింది. వర్క్ నడుస్తుంది. దగ్గర 60% వరకు కూడా కంప్లీట్ అయింది. అదేవిధంగా గ్రామస్తులకు కరెంటు సమస్య ఉందంటే సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా 6.5 కోట్ల రూపాయలతో ఎల్లమ్మగూడెం నుంచి చెరుకుపల్లి వరకు డబల్ రోడ్డు పనులను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎల్లమ్మగూడెం నుంచి
ఆరగూడెం వరకు 2.5 కోట్ల రూపాయలతోని రోడ్డును నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మా మండలంలో ఎక్కడ లేదు. 2 అంతస్తుల బిల్డింగు 863 ఓట్లున్న ఈ గ్రామ పంచాయతీకి ఎంతో సువిశాలమైన అందమైన మంచి నిర్మాణంతో మేము 2 అంతస్తుల బిల్డింగ్ని మా మంత్రి గారు శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా నీటి సమస్య ఉందనగానే ప్రభుత్వం లేకపోయినప్పటికీ మేము కొత్తగా బోర్లు వేయించి మోటార్లు వేయించి పైప్ లైన్లు అన్నీ కూడా ఒక్క ఇంటికి కూడా నీళ్ళ సమస్య ఉండొద్దని కొన్ని ఇళ్లకు పైప్ లైన్ వేయలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆడ బండ ఉందనగానే వదిలేసారు. నేను అట్లా వదిలిపెట్టలేదండి. రాగానే జేఏ పైపులు వేసేసి వాటర్ సమస్య తీర్చిన ప్రభుత్వం లేకపోయినప్పటికీ నా సొంత డబ్బులతోని లైట్లను ఏర్పాటు చేసిన మురికి కాలువలని ఏర్పాటు చేసిన నేను వచ్చిన తర్వాతకి ఇంటర్నల్ సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన మా గ్రామం 1.4 కిలోమీటర్ పొడవు ఉంటుంది. 1.4 కిలోమీటర్ని 33 ఫీట్ల సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీని ఏర్పాటు చేసినాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసినప్పుడు గ్రామస్తులందరూ ముక్త కంఠంతో సందీప్ రెడ్డి అయితేనే బాగుంటుంది, ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుందని అన్నప్పుడు నేను అందరూ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, వాస్తవానికి నేను బిజినెస్ చేసుకుంటూనే ఎప్పుడు మీ గ్రామానికి అందుబాటులో ఉంటా, నేను ఉన్నా లేకున్నా, నేను పదవిలో ఉన్నా లేకున్నా నేను అందుబాటులో ఉన్నా చెప్పినా కూడా గ్రామస్తులు వినకుండా ఖచ్చితంగా మీ భార్యను నిలబెట్టమని చెప్పి అందరూ గొడవలతోనే నేను నిలబెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు నన్ను కాకుండా నేను టార్గెట్ కాదండి, దీంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే టార్గెట్. ఓకే, కోమటిరెడ్డి గారు టార్గెట్. ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఏం జరిగింది? మీరు కిడ్నాప్ చేశారు అని అతను కంప్లైంట్ చెప్తున్నాడు. ఆ రోజు ఎగ్జాక్ట్లీ జరిగింది ఏంటి అది చెప్పండి నాకు. ఆ రోజు ఏం జరగలేదండి. వాస్తవానికి వాళ్ళ భార్య నాకు ఒక 2 రోజుల ముందు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇక్కడ లక్ష్మమ్మ అని ఒక ఉంటుంది, ఆమె నెంబర్కి ఫోన్ చేసి నేను సందీప్ బాబాయ్తో మాట్లాడాలి అంటే ఆమె ఫోన్ పంపించింది. ఎందుకంటే ఈ యాదగిరి అనేటోడు ఒక సైకో. ఎవరి మగవాళ్ళవి కూడా ఆమె ఫోన్ నుంచి ఫోన్ పోకూడదట. ఆమెను కొడతాడు, చిత్రహింసలు పెడతాడు. అదంతా కూడా మీరు ఊర్లో ఎంక్వైరీ చేయండి. అయితే ఆమె ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా సమస్య ఇట్లా ఉంది, వాడు వద్దంటే చెప్తేనట్లేడు, వీడికి ఎవడో ఓట్లు వేస్తారు, అనవసరంగా వచ్చి నిలబడతా అంటుండంటే సర్లేరా ఏదైనా ఉంటే మాట్లాడదాంలే దాని ఏముంది అంటే మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి బాబాయ్ ఏంది బాబాయ్ ఎట్లా ఇది వాడు వినట్లేడు నన్ను కొట్టిండు అని చెప్పేసి మళ్ళీ 2 సార్లు నాకు ఒక 5-6 సార్లు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి ఆ తర్వాత మన నాకు తెలిసిన ఒక మిత్రులుండి ఇట్లా నన్ను తీసుకొస్తానికి నకరికల్లో ఉన్న మిత్రులే వాళ్ళందరినీ కూడా రమ్మన్నాడట. నామినేషన్ వేయడానికి పోదాం అందరం ఒక 5-6 కార్లలో పోదాం అన్నప్పుడు వాళ్ళు ఎందుకు అనవసరంగా సందీప్ రెడ్డి మీద ఎందుకు వేస్తాం, మీ ఊరు మేము అభివృద్ధి చూసినాం, సందీప్ అన్న మాకు కూడా తెలుసు, సందీప్ అన్నకు మేము చెప్తాం అని చెప్పేసి కాంప్రమైజ్ మాట్లాడారు. కాంప్రమైజ్ మాట్లాడుకొని ఏం మాట్లాడారు, ఆయనకు ఎంపీటీసీ టికెట్ కావాలని కోరడం జరిగింది. బీసీ అయింది కదా, బీసీ అయితే నాకు ఎంపీటీసీ టికెట్ కావాలి, నా భార్యకు మోడల్ స్కూల్లో జాబ్ ఇప్పియాలి మంత్రి గారికి చెప్పి అన్నాడు. ఓకే మాట్లాడదాం నేను చేపిస్తలే అని చెప్పేసి నాతో ఫోన్లోనే సంప్రదించారండి. ఆయన కూడా యాదగిరి కూడా ఫోన్లో సంప్రదిస్తే ఓకే రైట్ నేను చేపిస్తా అంటే డైరెక్ట్గా మీరు కలవలేదు, డైరెక్ట్గా నేను కలవలేదు. అన్న తర్వాత నేను ఇక్కడే ఉన్నా, ఎందుకంటే ఎలక్షన్స్ నామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి పోలేదు. ఆ తర్వాత ఏం చేసినామంటే మేము మాట్లాడినాం, అయిపోయింది. వాళ్ళు ఒక మేము మంద అవుతా నీకు మరి ఈ విషయం కూడా అన్నాడు, మావా నేను నీకు సపోర్ట్గా ఉంటా, నీ రైట్ హ్యాండ్గా ఉంటా, నువ్వు సపోర్ట్ చేయి, నన్ను నీ ఎమ్మడి తిప్పుకుంటే మనం ఊరు మొత్తాన్ని నేను ఒక్కరిని కంట్రోల్ చేయగలుగుతామా, నీ ఎమ్మటి ఉండి నేను లేకున్నా ఉన్నా వేటన పోయినా కూడా నేను చూసుకుంటా మావా అని చెప్పి సామరస్యంగానే మాట్లాడిండు. అయిపోయినాక మావ మందు తాగుతా ఎట్లా మావా అంటే సర్లేరు మందు తాగురు అని చెప్పేసి సరే ఎవరైనా విత్డ్రా అవుతారు అన్నప్పుడు మనం గ్రామం అభివృద్ధి చెందుతున్నప్పుడు కొంత అమౌంట్ ఇచ్చేసి అంటే ఫోన్పే ద్వారానే పంపించి తాగండి అని చెప్పడం జరిగింది. మీ ఇష్టం. ఆయన కొంచెం ఆయన ఇది ఈ పేషెంట్ మన ఏమంటాం ఆల్కాలిక్. ఓకే, ఆయన ప్రతి నిమిషం కూడా ఆల్కహాల్ మీదనే ఉంటాడు. సర్లే ఇక వీడు ఎంతే లేదని చెప్పేసి మీ ఇష్టం చేసుకోరని చెప్పిన పోయిర్రు, తాగిర్రు, చేసిర్రు. నాకు 12, 1, 2 గంటలకు ఆ టైంలో కిడ్నాప్ అని నాకు సిఐ గారు ఫోన్ చేసి ఇట్లా ఏదో కిడ్నాప్ అంటున్నారు ఏంది అంటే లేదు సార్ అది అబద్ధం, ఇట్లా అతను మాకు కాంప్రమైజ్ అయ్యారు, ఆయన బలవంత పెడుతుర్రట, టీఆర్ఎస్ వాళ్ళు బలవంత పెట్టి రమ్మంటున్నారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిది ఏం జరగలేదు, మీకు ఫోన్లో మాట్లాడిస్తా అని చెప్పేసి నేను ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు రమ్మని ఫోన్ చేస్తున్నారు, బలవంత పెడుతున్నారు అని చెప్పేసి ఆ పిల్లవాడు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ భార్య కూడా చెప్పేస్తుంటే అయిపోతుండేది, ఏటు బొట్లేం నేను ఉన్నా అని చెప్తే అయిపోతుండే అప్పుడే ముందు. ఆ తర్వాత సీఏ గారికి చెప్తే లేదు బాబు నువ్వు ఇదంతా పెద్ద ఇష్యూ టీవీలలో వస్తుంది, మీ భార్యకు ఫోన్ చేయి, ఫస్ట్ నాకు చేసుడు కదా మీ భార్యకు ఫోన్ చేయని సీఐ గారు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ భార్యకు ఫోన్ చేసిండు. వాళ్ళ భార్యకు ఫోన్ చేసేటప్పుడు ఆ పిల్లగాళ్ళు వీడియో రికార్డ్ చేసారు. పక్కన ఉన్న పిల్లగాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ ఫ్రెండ్సే మళ్ళీ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో 1, 2 ఎంతమందో తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండ్సే.
అలా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకొని ఆ వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో కూడా వచ్చింది, అంత వైరల్ ఉంది మాకు, అంటే ఉన్నది. కాకపోతే ఇలా జరిగింది ఏంటంటే మళ్ళీ ఇదంతా పెద్ద ఇష్యూ అప్పటికి నడుస్తూనే ఉంది. ఇంకా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఆ దుష్ప్రచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దానికి బీసీ సంఘాలు మద్దతు తెలపడం ఇదంతా చేసేసరికి అది సిఐ గారు ఫోన్ చేసి లేదు ఫస్ట్ రమ్మని చెప్పు, వచ్చేసి స్టేషన్లో మేము ఇది చేస్తామంటే స్టేషన్కి రండి అని చెప్పి స్టేషన్ కాడ పోండి అని చెప్పిన. స్టేషన్కి పోయినారు. స్టేషన్కి పోయి అక్కడ వీడియో రికార్డ్ అయిపోయింది. అన్నీ చేసిన తర్వాతకి అతను రాసిచ్చినాడు, ఓవరాల్గా రిటర్న్గా రాసిచ్చినాడు. రాసిచ్చిన తర్వాతకి భూపాల్ రెడ్డి గారు ఎంటర్ అయినారు. వీళ్ళు స్టేషన్ నుంచి ఇంటిమేషన్ ఇచ్చారు, లేదు అది వచ్చేసిండు, ఇది సమస్య అది కాదు అని చెప్పిన తర్వాతకి భూపాల్ రెడ్డి ఎంటర్ అయ్యి ఒక 5 నిమిషాలు పక్కకు తీసుకుపోయిండు. సీన్ మొత్తం ఉల్టా అయిపోయింది. యాదగిరి ఆ నిమిషానికి పూర్తిగా అంతకుముందు ఉన్న దానికి పూర్తిగా అయిపోయి ఉచ్చదాపించినారని చెప్పేసి దాన్ని సోషల్ మీడియాలో అంత వల్గర్గా ఇట్లా మీరు చేస్తే మీకు వ్యూస్ రావచ్చు, వ్యూవర్స్ ఎక్కువ మంది చూడవచ్చు, మీ ఛానల్ పాపులర్ కావచ్చు, కానీ గ్రామాలు నాశనం అవుతాయి. దయచేసి ఇట్లాంటి పని చేయకండి. ఇట్లాంటి పని చేసి ఊర్లకు నిప్పులు పెట్టకండి. మేము ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. అంటే ఈ ఊరు రాజకీయాల కారణంగానే ఇప్పుడు నిప్పులు పెట్టాడు దీంట్లో. అంతే అండి, వేరే ఏం లేదు. రాజకీయంలో భూపాల్ రెడ్డి ఏదో జరపవేయండు. దాన్ని కొంతమంది ఆయనకు అనుకూలమైన మా వెంకటరెడ్డి గారికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళనందరినీ కూడా కూడగట్టుకొని దాన్ని కులానికి ఆపాదించి చేసినారు. మీరు దయచేసి మీ అందరికి కూడా యూట్యూబర్లకు కానీ టీవీ ఛానల్స్ వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నాండి, మీరు నిజాన్ని నిగ్గు తేల్చండి. మాట్లాడే మహిళలు మాట్లాడుతుంటే మాట్లాడనియకుండా వాళ్ళ మీదకి పోతావా? నువ్వు కెమెరా పట్టుకొని వచ్చి నువ్వు వాళ్ళ మీదకి పోయి దౌర్జన్యం చేసి ఓట్లు వేపిస్తావా? మీరు ఎన్ని రోజులు ఉంటారంటే ఊర్లల్లో? వాళ్ళందరూ కూడా కలిసి ఉండేటోళ్ళు, వాళ్ళందరినీ వాళ్ళకు గొడవలు పెట్టిరు నిన్న. ఓకే, ఇప్పుడు బీసీ వాదంతో చిన్న చిచ్చు పెట్టారు, విభేదాలు వచ్చినాయి. ఎన్నికల్లో దీని ప్రతిఫలం ఎట్లా ఉంటుంది? మా దగ్గర ఈ చిచ్చు అనేది బయట ఊర్లలోకి తెలియని వాళ్ళకు ఏది చెప్పినా నమ్ముతారు. మా గ్రామంలో ఒక్కరు కూడా నిన్న నేను నా దగ్గరికి అందరు రావడం జరిగింది. వచ్చి నువ్వు ఇంటి దగ్గర కూర్చో అన్న, మొత్తం బీసీ మహిళలు లేడీసే వచ్చిందంటే ఆడవాళ్ళందరూ వచ్చి నువ్వు మా కోసం కష్టపడుతున్నావు, రాత్రి ఆపదున్నా సాపదున్నా ఏ హాస్పిటల్కైనా దేనికి అయినా కూడా వాళ్ళకు భరోసా ఏందంటే ఈ ఊర్లో సందీప్ అన్న ఉండు, ఏదైనా సందీప్ అన్న కాడ చెప్పుకుందాంలే, ఆయన ఎట్లన్నా చేస్తాలే అంటాడు అనే ఆ భరోసాతో చాలామంది ధైర్యంగా ఉంటారు. సో వాళ్ళు మీ మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు, మీ మీద క్రిమినల్ హిస్టరీ ఉందని అంటున్నారు. నా మీద ఉన్న క్రిమినల్ హిస్టరీ ఉందన్న భూపాల్ రెడ్డి గారి మీద యాక్చువల్గా మా దగ్గర ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనకు బాధ్యుడు భూపాల్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వం ఉండడం వల్ల ఆయన పేరు ఎఫ్ఐఆర్లో ఎస్ఐ సత్యనారాయణ గారు ఎఫ్ఐఆర్లో మొదటి A1గా భూపాల్ రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాతకి ఆయనని పిలిపించుకొని అమ్మ నా బూతులు తిట్టి నా పేరు పెడతావారా, నేను ఎమ్మెల్యేని, నువ్వు ఎట్లుంటావో చూస్తా, నీ సంగతి చెప్తా అని చెప్పేసి ఆయన నానా ఇబ్బంది పెట్టి ఆ రోజు ఆయన పేరు తీసేపించుకొని దాని తర్వాత వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీటీసీ సందీప్ రెడ్డి అని ఉంటాడు, ఆయన పేరుని సునందరెడ్డి అని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకునిది కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. వాళ్ళిద్దరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో తీపియడం జరిగింది. తీపిచ్చేసి మా పేర్లను అందులో ఇరికిచ్చి మమ్మల్ని అందులో ఆ రోజు ప్రభుత్వం ఉంది, మేమేం చేయలేని పరిస్థితి, తప్పక మేము కోర్టులోనే చూసుకుంటాం, కోర్టులు మాకు న్యాయం చేస్తాయని చెప్పేసి కోర్టుకు పోయి మేము నిర్దోషులుగా మాకు కోర్టు తీర్పులు ఇవ్వడం జరిగింది. మాకు సంబంధం లేదు, ఇరికించినారు. వాస్తవానికి భూపాల్ రెడ్డి చేసే అక్రమాలను ప్రతిరోజు కూడా విజయ్ రెడ్డి ప్రతిరోజు కొట్లాడేవాడు. కలెక్టరేట్లో ధర్నా చేసిండు, నాకు ప్రాణహాని ఉందని కలెక్టరేట్లో పెట్టుకున్నాడు. భూపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఆయన కూడా వాస్తవానికి చెప్పాలంటే విజయ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి చెందినవాడే. అయినప్పటికీ భూపాల్ రెడ్డి మీద ఎలిగేషన్ చేయడం జరిగింది. మీకు కావాలంటే నేను అన్ని క్లిప్పింగ్స్ ఇస్తా. సో చిన్న ఊరు 800 ఓట్లకు పైగా ఉంటాయి, అంతే. స్టేట్ వైడ్గా మారుమోగిపోతుంది. దీనికి ప్రధానంగా సంఘటన మీరు ఏది జరగలేదు అంటున్నారు. జరగలేదు. ఓకే, కానీ అంత రాజకీయం అవసరం ఆ చిన్న ఊరికి? అవసరం లేదండి. నేను అదే మాట ఇట్లా నాకు ఆయన చెప్తున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి నా ఇనాన్మాజ్ చేసుకోవాలనుకున్నాడు అని చెప్పి బర్రెగొంతు వేసుకొని మొత్తుకుంటున్నాడు ఆ భూపాల్ రెడ్డి. ఇనాన్మాజ్ చేసుకుంటే మంచిదేగా. ఇనాన్మాజ్ మేము అందరూ కూర్చున్నామండి, నేను ఒక్కరం కాదు, టీఆర్ఎస్ వాళ్ళు మేము మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకొని కొన్ని వార్డులు తీసుకొని ఉప సర్పంచ్ వాళ్ళని తీసుకొని మాకు దీని మధ్యలో మేము మాట్లాడుకుంటున్న టైంలో ఈ భూపాల్ రెడ్డి ఎంటర్ అయ్యి
ఆడెట్లు ఇనానమస్ ఇస్తావు, ఆ సందీప్ రెడ్డి గారికి ఇనానమస్ ఇస్తే వాడు పోయి పక్కూర్లకు ప్రచారం చేస్తాడు, వాడు పోతే వాడిని నమ్ముతారు వాని మాటలు, వాడిని పోనీయొద్దు, ఎల్లమ్మ గుడినే కట్టడి చేయాలి అని చెప్పి ఈ 5 ఊర్ల మీద ప్రభావం పడాలి, 5 ఊర్ల బీసీలు కూడా ఈయన మీద తిరగబడాలనుకొని ఆయన ఏదో ప్రాపగండా చేసినాడు. అందరికీ తెలుసు అండి, జనాలందరికీ తెలుసు, ఆ భూపాల్ రెడ్డి డ్రామాలు తెలుసు, అన్నీ తెలుసు. మొన్న ఎలక్షన్లో కూడా స్టేజ్ మీద కూర్చొని ఏడుపు మొదలుపెట్టిండు, కానీ జనం నమ్మలేదండి సార్వత్రిక ఎన్నికల్లో. అంతకుముందు ఏదో ఏడిస్తే ఒకసారి నమ్మిర్రు, మా మంత్రి గారిని దూరం చేసుకున్న తర్వాత మా నియోజకవర్గానికి ఒక తండ్రి లేని ఇల్లు ఎట్లుంటుందో ఆ విధంగా తయారైంది. ఆ తర్వాత 55,000 మెజార్టీతోని కొడితే భూపాల్ రెడ్డి దిమ్మ తిరిగి ఈరోజు పిచ్చి శకలు చేస్తుండు. ఓకే, ఫైనల్గా మీ ఓటర్లకు మీరు చెప్పేదండి, ఇప్పుడు ఈ వివాదాలు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఓకే అందరూ మీ వైపు ఉన్నారు, ఎవరు అందరికీ నిజాలు తెలుసు అంటారు, ఫైనల్గా మీరు చెప్పే మాటలేంటి? గ్రామస్తులందరూ కూడా హైరాణ చెందొద్దు, భయపడొద్దు, మీకు నేనున్నా, మీకు భరోసా ఇస్తున్నా, నేను మాట ఇస్తే తప్పేవని కాదని మీకు అందరికీ తెలుసు. నేను ఎలాంటి డబ్బులు కానీ మద్యం కానీ అదేవిధంగా మిమ్మల్ని ప్రోద్బలం చేయడం కానీ జరగదు. మీరు నాకు ఓట్లేసి ఈ ప్రాపగండ నుంచి మేమందరం బీసీలందరం ఏకమై ఉన్నాం, సందీప్ అన్నకు మద్దతుగా ఉన్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థిగా వాణి గారికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీని ఇచ్చినట్లయితే గ్రామాన్ని నేను ఎంతో మన జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలబెడతాను, వాళ్ళందరికీ కూడా దిమ్మ తిరిగే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మీ సందీప్ రెడ్డి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది సందీప్ రెడ్డి ఎల్లమ్మగూడెం జరిగే వాటి విషయాలపై పూర్తిగా క్లారిటీ ఇచ్చారు.